సో we are going to study దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ని స్టడీ చేద్దాం. ఆ డాక్యుమెంటేషన్ ఏంటి, ఎట్లా డాక్యుమెంటేషన్ ఉంటది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా లెట్ us స్టడీ రైట్ నౌ. ఎందుకు డాక్యుమెంటేషన్ అంటే కనుక ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అన్న యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది డాక్యుమెంట్ యొక్క రెఫరెన్స్ లింక్. లెట్ మీ ట్రై టు నావిగేట్ టు దట్ డాక్యుమెంటేషన్. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ 3.4.1 కి సంబంధించింది. ఈ పక్కనే డ్రాప్ డౌన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఇందాక డౌన్లోడ్ చేసింది 7.6.0 ఈ డాక్యుమెంటేషన్ ని సెలెక్ట్ చేశాను. సో అంటే నీ యొక్క ఏపీఎం 7.6.0 కి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంటేషన్, అంటే డాక్యుమెంటేషన్ ఇట్ సెల్ఫ్ అంటే దాని యొక్క మీనింగ్, ఇందులో ఏమేమి ప్యాకేజీలు ఉన్నాయి, ఇందులో ఏమేమి క్లాసులు ఉన్నాయి, కంప్లీట్ గా మొత్తం ఎన్ని క్లాసులు ఉన్నాయి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఒక్కొక్క దాని గురించి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఇక్కడికి ఇది స్క్రోల్ డౌన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు ఇలా కనిపిస్తా ఉందంటే ఆల్ ద క్లాసెస్ లో చూసుకుంటే కనుక అలర్ట్ ఈవెంట్ లిజనర్ అని, ఆండ్రాయిడ్ బ్యాటరీ ఇన్ఫో అని, ఆండ్రాయిడ్ బ్యాటరీ స్టేట్ అని, ఆండ్రాయిడ్ బై, ఆండ్రాయిడ్ డ్రైవర్, ఆండ్రాయిడ్ ఎలిమెంట్, ఫైండ్ ఆల్. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రతి దానికి కూడా ఆండ్రాయిడ్ ఫైండ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ లొకేటర్స్ వాడతారు. ఓకే, అంటే ఇక్కడ ఆండ్రాయిడ్ స్పెసిఫికల్లీ మీకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఆండ్రాయిడ్ స్టార్ట్ రికార్డింగ్ ఆప్షన్స్, ఆండ్రాయిడ్ స్టాప్ రికార్డింగ్ ఆప్షన్స్, ఆండ్రాయిడ్ టెర్మినేట్ ఆప్షన్స్, రిమూవ్ అప్లికేషన్స్ అంట ఓఎస్ స్పెసిఫికల్లీ చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దట్స్ ఫైన్. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఇట్లా కిందకి మనం ఇది స్క్రోల్ డౌన్ చేసుకుంటున్నప్పుడు ఓకే, ఎలిమెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసేసరికి చూడండి, ఫైండ్ బై యాక్సెసిబిలిటీ ఐడి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేటర్స్ కంప్లీట్లీ సపోర్ట్ చేసేది. ఫైండ్స్ బై ఐడి, ఫైండ్స్ బై ఇమేజ్, ఫైండ్స్ బై ఐఓఎస్ చైన్, ఇలా ఇవన్నీ కూడా డిఫరెంట్ లొకేటర్ స్ట్రాటజీస్. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ లొకేటర్ స్ట్రాటజీస్. దాని యొక్క సెట్టింగ్స్ ని, దాని యొక్క స్ట్రాటజీస్ ని ఎట్లా యూజ్ చేయాలి. ఐఓఎస్ కంటూ సెపరేట్ లొకేటర్స్ ఉన్నాయి. ఐఓఎస్ కి ఇదిగో చూడండి, ఐఓఎస్ కి సెపరేట్ లొకేటర్స్ ఉన్నాయి, దానికి లిజనర్స్ ఉన్నాయి. ఇలా చాలా మటుకు డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్ అన్నిటిలోకి ఫస్ట్ మనం చూడాల్సిన క్లాస్ ఏంది అంటే కనుక ఓకే, సో లెట్ us see the first class, ఏపీఎం డ్రైవర్. ఇది ఏపీఎం డ్రైవర్ అన్న క్లాస్ అన్నది, దాన్ని నేను ఓపెన్ చేశాను. సో ఈ ఏపీఎం డ్రైవర్ క్లాస్ గురించి డీటెయిల్స్ చూసుకుంటే కనుక, సో ఈ డాక్యుమెంటేషన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అసలు లోన ఏమేం క్లాసులు ఉన్నాయి, ఒక క్లాస్కి ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ ఏమున్నాయి, ఈ క్లాస్ ఏ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసింది, ఆ అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, దట్స్ ఫైన్. సో హియర్ ఈ APM driver required a type of a web element. Instances of the defined type will return the find elements and a find elements. దీనికి allow చేసేది web element, remote web element and its subclasses specifically. Fine. And ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది మనం చూసింది APM driver. Directly known subclasses are Android driver, iOS driver, Mac2 driver అండ్ విండోస్ డ్రైవర్. ఇట్లాగా మీకు డిఫరెంట్ క్లాసెస్ అన్నవి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయన్నమాట. అంటే మీకు కనిపించేది ఏపీఎం డ్రైవర్ క్లాస్ అన్నది కనిపిస్తే దాని వెనకాల చైల్డ్ క్లాసెస్, సబ్ క్లాసెస్ ఏమున్నాయి, ఆండ్రాయిడ్ డ్రైవరు, ఐఓఎస్ డ్రైవరు, మ్యాక్2 డ్రైవరు అండ్ యాజ్ వెల్ యాజ్ విండోస్ డ్రైవరు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన క్లాసులు. అండ్ దీని లోపల కన్స్ట్రక్టర్స్ ఉన్నాయండి. సో మీకు కన్స్ట్రక్టర్ అన్న కాన్సెప్ట్ చూసుకుంటే కనుక మనం జావాలో చెప్పుకుంటున్నప్పుడు కన్స్ట్రక్టర్ అంటే కనుక ఒక కోడ్ బ్లాక్, సెట్ ఆఫ్ కమాండ్స్, మీరు ఏదైతే లైన్స్ ఆఫ్ లాజిక్ అందులో డిఫైన్ చేశారో ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దేర్. ఓకే, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ లాజిక్. అల్టిమేట్ గా నువ్వు ఏదైతే నువ్వు లాజిక్ ని క్రియేట్ చేస్తున్నావో ఆ లాజిక్ ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ కన్స్ట్రక్టర్ లో కూడా మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కనుక విత్ ఇన్ ద క్లాస్
we can have a multiple constructors. ఓకే. ఒకటే క్లాస్‌లో నీకు మల్టిపుల్ కన్‌స్ట్రక్టర్స్ ఉంటాయి మాట. సో, నీకు మల్టిపుల్ కన్‌స్ట్రక్టర్స్‌లో డిపెండింగ్ ఆన్ అవర్ నీడ్ we will create an object to one constructor. నీ యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఏదో ఒక కన్‌స్ట్రక్టర్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఇక్కడ చూడండి ఈ ఏపీఎం డ్రైవర్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఎం లోకల్ సర్వీస్ డ్రైవర్ అన్నది ఒక ఇన్‌పుట్ ఆర్గ్యుమెంట్ ఉంటే, ఇంకొకటి సెలీనియం నుంచి వచ్చే డిజైర్డ్ కేపబిలిటీస్ ఇంకొకటి ఆర్గ్యుమెంట్ కింద ఉన్నదండి. ఇది ఒక కన్‌స్ట్రక్టర్. ఇంకొక కన్‌స్ట్రక్టర్‌కి వచ్చేసరికి లోకల్ సర్వీసెస్ ఏపీఎం సర్వర్ నుంచి అండ్ హెచ్‌టిటిపి క్లయింట్ ఫ్యాక్టరీ ఒకటి, మూడోది డిజైర్డ్ కేపబిలిటీస్ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకోటొచ్చేసరికి బిల్డరు డిజైర్డ్ కేపబిలిటీస్, బిల్డరు ఫ్యాక్టరీ డిజైర్డ్ కేపబిలిటీస్, ఇంకోటొచ్చేసరికి డైరెక్ట్ డిజైర్డ్ కేపబిలిటీస్, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే గనక ఫ్యాక్టరీ అండ్ డిజైర్డ్ కేపబిలిటీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిజైర్డ్ కేపబిలిటీస్ మాత్రమే. అండ్ ఇది రిమోట్ అడ్రస్ డిజైర్డ్ కేపబిలిటీస్ అండ్ ఇంకొకటి రిమోట్ అడ్రస్ డిజైర్డ్ కేపబిలిటీస్ హెచ్‌టిటిపి క్లయింట్ ఫ్యాక్టరీ. ఈ అన్ని కన్‌స్ట్రక్టర్స్‌లో మనం యూజ్ చేసుకునే కన్‌స్ట్రక్టర్ ఇది యూజ్ చేస్తాం మాట. ఏపీఎం సర్వర్‌కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏపీఎం సర్వర్ ఏ యొక్క రిమోట్ ఐపీ అడ్రస్ మీద రన్ అవుతది అన్నది మీ యొక్క డిజైర్డ్ కేపబిలిటీస్ ఈ రెండిటిని మీరు ఇక్కడ ఇన్పుట్ కింద పంపిస్తా ఉంటాం. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ అంటే ఈ రెండిటిని మాత్రమే మనం ఇక్కడ ఇన్పుట్ కింద పంపిస్తా ఉంటాం అన్నమాట. గుడ్. ఎనీ క్వెషన్స్ ఆన్ దిస్? ఓకే. పర్ఫెక్ట్. డన్ ది డీల్. అండ్ ఇట్లా వచ్చేసరికి నెక్స్ట్ పాయింట్‌లో ఈ మెథడ్స్ అని దీని కిందకెళ్ళి చూస్తే గనక దీని లోపల ఉండే మెథడ్స్ ఏంటి? ఇదిగో చూసేసరికి మీరేంది అంటే గనక కిందకెళ్తే ఇగో చూడండి. ఫస్ట్ యాడ్ ఎ కమాండ్ కంటెక్స్ట్. ఈ కంటెక్స్ట్ అన్నది మనము నేటివ్ యాప్, హైబ్రిడ్ యాప్స్ చూసుకుంటున్నప్పుడు మన యొక్క యాప్ సెషన్‌ని కంటెక్స్ట్ అంటారు. ఏదైతే యాప్ యొక్క ఇన్‌స్టాన్స్ ఉంటుందో అదొక కంటెక్స్ట్. మీరు హైబ్రిడ్ యాప్ చేస్తున్నారనుకో దాని యొక్క నేటివ్ ఇన్‌స్టాన్స్ ఒక కంటెక్స్ట్. వెబ్ ఇన్‌స్టాన్స్ ఇంకొక కంటెక్స్ట్. సో, మీ యొక్క ఏపీఎంకి మీరు క్లియర్‌గా చెప్పాలి. ఏ కంటెక్స్ట్ మీద నువ్వు ఉండాలి అన్నది చాలా క్లియర్‌గా చెప్పాలి. ఫైండ్ ఎలిమెంట్ అంటే కనుక బ్రౌజర్‌లో ఉన్న ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చెయ్యు. దాని యొక్క డిఫరెంట్ లొకేటర్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసి నువ్వు ఎలిమెంట్‌ని ఐడెంటిఫై చెయ్యు అన్నదొకటి. గెట్ కంటెక్స్ట్ హ్యాండిల్స్ అంటే కనుక దాని యొక్క కంటెక్స్ట్‌లు ఏమున్నాయో అయన్నీ తీసుకురా. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క ఓరియంటేషన్ ఏంటి? అది బ్రౌజరా కాదా? దాని యొక్క లొకేషన్ తీసుకురా. అండ్ దెన్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ అన్నీ మనకిక్కడ ఉంటాయి మాట. మన యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనం వాటిల్ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ చూసేసరికి మెథడ్స్ ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ ఎన్ ఇంటర్‌ఫేస్ ఏపీఎం జావా క్లయింట్ కంపేర్ ఇమేజెస్. సో, అంటే నీకిప్పుడు సెలీనియంలో ఈ ఏపీఎంలోకి వచ్చేసరికి కొత్త ఫీచర్‌లు ఏమున్నాయి అంటే ఇమేజ్‌ల్ని కూడా నువ్వు కంపేర్ చేసుకోవచ్చు. ఫైండ్ ఇమేజ్ అక్కరెన్స్. సో, ఆ ఇమేజ్ ఎన్ని సార్లు అయితే వస్తుందో దాని యొక్క అక్కరెన్స్‌ని క్యాప్చర్ చేసుకురా. సో, ఫైండ్స్ బై ఇమేజెస్. సో, మీకిక్కడ ఇమేజ్ కంటూ సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వెబ్ డ్రైవర్ కంటూ సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. టచ్ యాక్షన్స్‌కి సంబంధించిన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. యాక్సెసిబిలిటీ ఐడీస్ ఇలా ఇందులో ఉండే మొత్తం మెథడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికొచ్చేసరికి మీ యొక్క యాప్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే గనక దానికంటూ ఒక సెపరేట్ ఇంటరాక్ట్స్ విత్ యాప్ అన్న ఇంటర్‌ఫేస్ ఉన్నది. యాక్టివేట్ యాప్, క్లోజ్ యాప్, యాప్‌ని ఇన్‌స్టాల్ చేయడము, యాప్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేయడము, టెర్మినేట్ యాప్ చేయడము ఇవన్నీ కూడా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యాక్టివిటీస్. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇంటర్‌ఫేస్‌లు ఆ ఇంటర్‌ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసుకొని వచ్చిన డిఫరెంట్ క్లాసులు. ఈ డీటెయిల్స్ అన్నీ నాకెక్కడ దొరుకుతాయండి? అఫీషియల్ డాక్యుమెంటేషన్‌లో నేను వెర్షన్ లింక్‌ని అప్డేట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఉన్న డీటెయిల్స్
ఇక్కడ పాపులేట్ అయితాయి. సో చూడండి ఆండ్రాయిడ్ ఫైండ్ ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఈ ఆండ్రాయిడ్ బై ఇట్ ఈస్ సెట్ బై ఆండ్రాయిడ్ బై స్ట్రాటజీస్ విచ్ మే బి యూజ్డ్ టు ఫైండ్ ద టార్గెట్ ఎలిమెంట్. నీ యొక్క ఆండ్రాయిడ్ టార్గెట్ ఎలిమెంట్ నువ్వు పాస్ చేయడం కోసం, నువ్వు ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఆండ్రాయిడ్ బైని నువ్వు వాడుకుంటావు. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ డీటెయిల్స్ completely about to this mobile automation APM Java client full lengthy details ఇక్కడ మనకు ఉంటాయి. సో వీటిలన్నిటిలో నేను చూసిన ఒకే ఒక క్లాస్ ఏంది అంటే కనుక ఏపీఎం డ్రైవర్. ఈ ఏపీఎం డ్రైవర్ కి నాకు ఆండ్రాయిడ్ డ్రైవర్ అన్నది ఒక క్లాస్, ఐఓఎస్ డ్రైవర్ అన్నది రెండో క్లాస్. ఈ ఆండ్రాయిడ్ డ్రైవర్ ని యూస్ చేసుకుని we can create an object to Android driver and we can create an instance to Android devices. Ade we can create an instance to iOS devices. ఇందాక దాన్ని యూస్ చేసుకుని ఆండ్రాయిడ్ డివైసెస్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దీన్ని యూస్ చేసుకుని మన యొక్క ఐఓఎస్ డ్రైవర్ కి మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డన్ ద డీల్ అండి. సో ఇట్లా మనము ఈ యొక్క ఏపీఐ డీటెయిల్స్ ని మనం స్టడీ చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైనా మనం దేని డీటెయిల్స్ అన్నా కావాలి అంటే ఈ వెబ్సైట్ లో అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి ఈ జావా క్లయింట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తాం. అండ్ ఇంకొక వే ఏంది అంటే కనుక ఏదైతే ఈ డాక్యుమెంటేషన్ ఉన్నదో ఈ డాక్యుమెంటేషన్ ని డైరెక్ట్లీ మన ప్రాజెక్ట్ కి యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్, జావా క్లయింట్ ని ఎక్స్పాండ్ చేసి జావా డాక్యుమెంటేషన్ ఎడిట్ కొట్టి లింక్ ఇస్తే గనక మీకు ఈ డాక్యుమెంటేషన్ అంతా అక్కడ ఓపెన్ అవుతుంది. సీ హియర్ బిల్డ్ పాత్, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఇప్పుడు ఏపీఎం జావా క్లయింట్ ఇక్కడ ఉంటది కదా, ఏది జావా క్లయింట్, 1 సెకండ్, ఇదిగో ఈ జావా క్లయింట్ ఇక్కడ ఉన్నది కదా, ఇదిగో జావా లొకేషన్ డాక్ లొకేషన్ అని ఉన్నది కదా, దీన్ని ఎడిట్ చేసి ఈ లొకేషన్, ఇదిగో ఇదే ఆ లొకేషన్, ఈ జావా క్లయింట్ లొకేషన్ దీనికి ఇన్పుట్ కింద ఇచ్చామనుకోండి, వ్యాలిడేట్ అని కొట్టి ఇన్పుట్ కింద ఇచ్చేసాం అనుకోండి. ఓకే, వ్యాలిడేట్ అని ఇన్పుట్ కింద ఇచ్చేసాం అనుకో, మూవింగ్ హెడ్ మీరు కోడ్ లో ఎక్కడ ఏ దాని మీద మౌస్ ఓవర్ చేసినా సరే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇలా వచ్చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ డ్రైవర్, దీని నుంచి ఈ డీటెయిల్స్ ఉంటాయి. మనం ఇప్పుడు బ్రౌజర్ లో ఏదైతే డాక్యుమెంటేషన్ స్టడీ చేస్తున్నామో ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఎడిటర్ లోనే వచ్చేస్తూ ఉంటది అన్నమాట. దానికోసం మనం దాన్ని ప్రిఫర్ చేసుకుంటా ఉంటాం. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అదర్ దాన్ దట్ అంతకు మించి ఇందులో అయితే ఏమీ ఉండదు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, డన్ ది డీల్. గుడ్ ఎనఫ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంది అంటే వన్స్ మనం ఇక్కడ దాకా దీన్ని క్రియేట్ చేసిన తర్వాత, ఓకే, సో మనం ఇక్కడ దాకా దీన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ కాన్ఫిగరేషన్, ఈ డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ కోడింగ్ లోకి వెళ్ళాలి. సో ఈ కోడింగ్ అన్నది వి విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే.